वदतु वदतु। सर्वेभ्यो नमः। पूज्य स्वामीजी की नमस्ते। मम नाम रजनी, अहम गृहिणी अस्मि। अहम भाग्यनगरे निवासामि। अहम अधुना किंचित् स्वामीजी महोदयस्य प्रवचनं मम मातृभाषायां वदामि। संस्कृतं पठितुं मम चिरकाल वाञ्छा, परन्तु इदानीं वेदपठनं मम चिरकाल वाञ्छा। సంస్కృతం నేర్చుకోవడం మనందరి కర్తవ్యం. ఎందుకు నేర్చుకోవాలంటే సంస్కృతము స్వామీజీ చెప్పినట్టు భగవంతుని భాష. సంస్కృతమే మన మాత. దీన్ని నేర్చుకుంటే వేద జ్ఞానం పెరుగుతుంది, వేద మంత్రాలు అర్థమవుతాయి. స్వామి దయానంద సరస్వతి తలచినట్లు సంస్కృతం నేర్చుకోవడం వలన మనం భగవంతుని తెలుసుకోవచ్చు. మనం మాట్లాడే భాషలో సంస్కృత పదాలు ఉన్నాయని స్వామీజీ చెప్పారు. అందుకే సులువుగా అర్థమవుతుంది. ఉదాహరణకు మాత, పిత, భ్రాత అని స్వామీజీ ఎన్నో శ్లోకాలు చెప్పారు. బ్రహ్మచర్యేన తపసా దేవ మృత్యుమపాజ్ఞత అంటే బ్రహ్మచర్యము పాటించడం వలన ఈశ్వరోపాసన, సమాధి స్థితి, సాత్విక ఆహారము, నియమాలను పాటించడం వలన మనము 400 సంవత్సరాలు ఉండవచ్చని స్వామీజీ తెలియజేసినారు. ఇది మనుస్మృతిలోని మొదటి శ్లోకంలోనిది. మనుషులు ఇప్పటి రోజుల్లో ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. అందువలన రోగాలు వస్తున్నాయి, రోగగ్రస్తులు అవుతున్నారు. మనుషులు చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేయవలను అని చెప్పారు. పాతిపెట్టుట వలన 700 సంవత్సరాల తర్వాత మానవులు జీవించుటకు స్థలం ఉండదు. అందుకే వైదిక పద్ధతిలోనే అంత్యేష్టి దహనం చేయవలను అని స్వామీజీ తెలియపరిచారు. ఇవాళ కూడా స్వామీజీ చెప్పినట్టు స్వార్థం వదిలి పెడితేనే భగవంతుని దగ్గర అవుతాము. మనము మన వైపు నుంచి అందరినీ మిత్రభావంగా చూడాలి, ప్రతిఫలం ఆశించకుండా హితము చేయాలని అహింస అన్నారు. ఇంకా స్వామీజీ ఎంతో అమూల్యమైన మాటలు చెప్పారు. కావున విని వదిలివేయక పాటించాలని ప్రయత్నిస్తాను. అందరికీ ధన్యవాదాలు. నమస్తే స్వామీజీ. కుమారప్ప అప్పలనాయుడు గారు. ఓం నమస్తే స్వామీజీ గారు. చెప్పండి స్వామీజీ. సర్వేభ్యో నమో నమః. అయితే ఈ 10 రోజులు స్వామీజీ గారి దగ్గర నేను ఒక 6-7 సంవత్సరాలు యోగ శిబిరంకి వెళ్ళడం, క్రియాత్మక యోగ గురించి స్వామీజీ గారు ఇవ్వడం. అప్పుడు సంవత్సరం ఇంకా నేర్చుకున్నాం కదండి, 10 సంవత్సరం వెళ్ళడం ఇంకా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవడం జరిగింది. అది నా జీవితంలో ఉన్నత వైపు తీసుకెళ్ళడానికి నాకు గురూజీ అక్కడ వారి దగ్గర కొంచెం సిగ్నల్ మంత్రం గురించి స్వామి కట్ అయినట్టుందండి. ప్రభాకర్ గారు. ప్రభాకర్ మహోదయ. గంజి యాదగిరి మహోదయ. ఓం నమస్తే అండి. నమస్తే స్వామీజీ. శుభం. ప్రభాకర్ వానరసింహ మాట్లాడుతున్నా స్వామీజీ. చెప్పండి. నేను స్వామీజీ దగ్గర 3వ తారీఖు నాడు గురుకులం వెళ్ళడం జరిగింది భాగ్యనగరం నుండి.
ఒక 12 మంది యోగా సభ్యులతోటి అక్కడ మొదటి రోజున స్వామీజీ ద్వారా సంస్కృతము ఏ విధంగా చెప్పబడుతున్నది ప్రత్యక్షంగా ముందుకు వినడం జరిగింది. మా అందరికి చాలా సంతోషమైంది. అప్పటి నుండి వరుసగా 3-4 తరగతులు మాత్రమే స్వామీజీ సంస్కృత పాఠాన్ని వినడం జరిగింది. అయితే నాకు నచ్చింది ఏంటంటే స్వామీజీ ద్వారా తెలిసిన ఒక కొత్త విషయము, ప్రతిరోజు ఏదైనా ఒక వేద మంత్రాన్ని చదవాలి. 1కి 2 సార్లు 10 సార్లు మొదలు వినడము, చదవడము, రాయడము, ఈ మూడింటిని ప్రయోగం చేస్తున్నాను. తర్వాత ఈ సందర్భంగా నేను అందరితో కోరుకుంటున్నాను, సంస్కృతం భాషను అభ్యసించి మనం నేర్చుకొని ఇతరులకు పంచాల. ఆ విధంగా మనం అభ్యాసం చేయడం ద్వారా మన సంస్కృతం యొక్క భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. స్వామీజీ తోటి నేను ఒక తరగతి లోపల ప్రార్థించాను, స్వామీజీ మరి మొదలు ఈ వేద మంత్రాలు మాకు రావడం కదా, ప్రారంభంలో చిన్న చిన్న పదాలతోటి ప్రారంభిస్తే బాగుంటుంది అని ఆ విధంగా స్వామీజీని అడగడం ప్రార్థించడం జరిగింది. స్వామీజీ అన్నారు, మీరు గురుకులం వచ్చి ఇక్కడ ఉండండి, లేదా ఈ తరగతి అయిన తర్వాత వేదమిత్ర ఆచార్య గారు అయిన తర్వాత ప్రారంభం నుంచి మళ్ళీ మేము సంవత్సరం ప్రారంభం చేస్తాము. ఇది స్వామీజీ తోటి వేద పరిచయం గురించే ఈ 10 రోజుల శిబిరం నిర్వహించడం జరుగుతుంది అని ఆ విషయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ చెప్పినట్టు ప్రకారంగా నేను ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు లేస్తున్నాను, ఒక వేద మంత్రాన్ని చదువుతున్నాను. అందులో ఒక మంత్రాన్ని నేను కంఠత అభ్యాసం చేశాను. మనము స్వస్తివాదం లోపల సామవేదంలో మొట్టమొదటి మంత్రం, ఆ మంత్రం మేము చని 1 నిమిషం మీకు దాని అర్థం చెప్తానండి. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సస్యమర్షిః. ఓ ప్రకాశస్వరూప పరమాత్మ, మానవులారా పరమాత్మని మనము వేడుకుంటున్నాము. ఓ పరమేశ్వర, మా కర్మానుసారముగా స్తుతి, ప్రార్థన, ఉపాసనాల ప్రకారంగా యథాయోగ్యముగా మాకు ఫలమును ప్రసాదించు స్వామి. పరమాత్మను ప్రార్థించే ముందట మీరు కర్మ చేయాలి, పరిశ్రమ చేయాలి, పురుషార్థం చేయాలి అని స్వామీజీ అన్నారు. అందులో వేదమంత్రం అదే ఉంటుంది. మా స్తుతికి అనుకూలంగా మీరు ఫలాలను ఇవ్వండి. ఆ ఫలాలు ఏంటి అంటే, మొదటిది విద్య, శుభగుణములు. రెండవది భోగ్య, మన జీవనానికి అవసరమైనటువంటి ఉత్తమోత్తమ భోగ్య పదార్థాలు, ధన సంపత్తిని. ఈ 3 కోరుతూ, ఓ పరమేశ్వర, మీరు నాకు నలువైపులా సాక్షాత్కరించండి. దివ్య గుణములతోటి, దివ్య ఆనందంతోటి, దివ్య పదార్థాలతోటి నిండి ఉన్న పరమేశ్వర, నిన్ను మా హృదయంలోనే సాక్షాత్కరించుకొని, ఖచ్చితంగా మా హృదయంలోనే సాక్షాత్కరించుకొని ఆనందాన్ని పొందుదువుగాక అని చెప్పి ఈ వేదమంత్రం బోధించడం జరిగింది. నేను ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటలకు లేస్తున్నాను, స్వామీజీ చెప్పిన ప్రకారంగా అభ్యాసం చేస్తున్నాను. 1 గంట సేపు ఆసన ప్రాణాయామం క్లాసులు తీసుకుంటాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అగ్నిహోత్రం చేస్తున్నాను. ఆ విధంగా స్వామీజీ ప్రకారంగా నేను దిన జరుపుకుంటాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేస్తానని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ, మన సంస్థ సభ్యు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శం. గంజి యాదగిరి మహోదయ. నమస్తే మాతాజీ. నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ. అందరికీ ఆత్మీయ నమస్కారములు. మేము కామారెడ్డి గురుకులము 1982 పరిచయము. మాకు చతుర్థ శిబిరం నుంచి మాకు గురుకుల పరిచయము. మాకు ఈ వైదిక సంస్కారం నేర్చుకోవడానికి, వైదిక విధానం జీవనం గడపడానికి మాకు ప్రథమ గురువు గారు స్వామీజీ గారు. మేము ఎన్నో విషయాల్లో ఇప్పటి వరకు కూడా ఆ వైదిక జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము. 2వ భాగంలో స్వామి చెప్పినటువంటి అనేక విషయాలను కూడా మేము మా జీవితంలో ఆచరిస్తూ
సమాజానికి అందించే ప్రయత్నం కూడా అందిస్తున్నాము. స్వామీజీ చాలాసార్లు కూడా ద్వేషము ఏ విధంగా మనిషిని దూరం చేసుకుంటే పరమాత్మ దగ్గర అవుతాడని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. అందులో మేము చాలా ప్రయోగం చేసి ఈ మధ్య కాలంలో కూడా ఒకరి పైన మేము ఆ ప్రయోగం చేస్తే అతను మమ్మల్ని ద్వేషించడము కొంతకాలము, కొన్ని నెలలు అతను మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నాడు, మేము అతని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, వారు బాగుండాలని ఏ విధంగా పరమాత్మ యొక్క స్థితిని మనకు స్వామీజీ ఇంతకుముందు ఆశీర్వాదం ఎలా చేశారో అదే విధంగా ప్రతిరోజు ఒక కంఠస్థం లాగా వారు ద్వేషించడము. అది కూడా మేము ఉదయకాలం యజ్ఞం ప్రారంభించే సమయములో వారు తిట్టడం, వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడము మా మీద ద్వేషంగా. ఆ విధంగా ప్రతిరోజు ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఆ రోజు నుండి కొంతకాలం వరకు మేము ప్రయత్నం చేస్తే ఆ తల్లి ఈరోజు ఒక అత్యంత మిత్రురాలిగా, ప్రేమగా చూసే వ్యక్తిగా మారింది. అది స్వామీజీ యొక్క సందేశము, ఆ వేద సందేశం చక్కగా అందించినటువంటి స్వామీజీకి ఈ విధంగా అందరూ కూడా వినడమే కాకుండా, చదవడమే కాకుండా ప్రత్యక్షంగా తను ఆచరిస్తే ఏ విధంగా ప్రబల ఆనందాన్ని, పరమాత్మ యొక్క స్థితిని పొందుతారు, పరమాత్మ యొక్క ఆనందమును పొందుతారని చెప్పారు. అదే విధంగా మనం అందరం కూడా సాగించాలి. ఈ 10 రోజుల శిబిరము ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా వారి సమయం అనుకూలంగా సందేశం వినడము, ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వేదమిత్ర గారికి మరియు స్వామీజీ సమయం ఇచ్చినటువంటి స్వామీజీ వారికి, ఈ సత్సంగ సభ్యులకు అందరికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదములు. నమస్తే. ఓం. రాఘవ మహోదయ. ధన్యవాదాలు. నమస్తే స్వామీజీ. ధన్యవాద. కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడు కూడా మంత్రాలు, శ్లోకాలు ఇవి నేర్చుకోవడము తప్ప వేదాలు అనేటివి ఒక పెద్ద పర్వతాల్లాగా, కొండల్లాగా ఉంటాయి, అది మనం నేర్చుకునేది కాదు, దాన్ని చాలా ఎక్సెప్షనల్ గా ఉన్న వాళ్ళే నేర్చుకోగలుగుతారు అన్న అపోహ ఏదైతే ఉండిందో, ఈ క్యాంప్ అటెండ్ చేసిన తర్వాతనే మనం చదవచ్చు అనే ధైర్యం అయితే కలిగింది. సవితా మాతాజీ దగ్గర నుంచి చిన్నగా నేర్చుకుంటున్నాం ప్రస్తుతానికి. పూర్తి భగవద్గీత సారాంశం కూడా ఒక చిన్న శ్లోకంలోనే ఉందన్నట్టుగా వినడము, ఓన్లీ భగవద్గీత నేర్చుకోవడానికి సంవత్సరం పాటుగా నేర్చుకోవడం, ఓన్లీ చదవడానికి, బై హార్ట్ కూడా కాదు, ఓన్లీ ఫ్లూయెంట్ గా చదవడానికి సంవత్సరం పాటుగా టైం కేటాయిస్తూ ఉంటాము. లాంటి మొత్తం నిగూఢార్థం ఒకటే శ్లోకంలో ఉందన్నట్టుగా విని చాలా గ్రేట్ అనిపించింది, నేర్చుకుందాము అన్నట్టుగా. అదే విధంగా సైంటిఫికల్ గా చూసినా గానీ మనము ఇందాక రజనీ భగిని చెప్తున్నట్టుగా వాయురనిలం అమృతం అథేదం భస్మాంతం శరీరం, అంటే మానవుని శరీరం మొత్తం భస్మం అవ్వడానికే అన్నది దర్ ఇస్ చాలా పెద్ద థీరీ కూడా ఉంది కదా దాని వెనుక. మనకు పోతూ భూమి మొత్తానికి మనకు అందుబాటులో ఉండకుండా పోతుంది అన్నట్టుగా ఉన్నాయి. అదే విధంగా వేరే ఆచారాలు పాటించే వాళ్ళు కూడా ఏండ్ల తరబడి జరుగుతున్నటువంటి నష్టం చూసి చివరికి వాళ్ళు కూడా శరీరాన్ని కాల్చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి చుట్టూ తిరిగి మళ్ళీ ఈ వేదాలలో ఉన్నటువంటి సారాంశమే సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అవుతుంది అనేది చాలా రకాలుగా ప్రూవ్ అయింది. కాబట్టి మంచి అవకాశం, మనం నేర్చుకోవాలి. కానీ అది ఒక రకమైన భయం ఉండింది, మనం నేర్చుకోలేమనేది, కానీ అది మాత్రం తీరింది ఈ క్యాంప్ వల్ల. ధన్యవాదాలు. వినోద భగిని. పూజ్య స్వామీజీ నమస్తే. ఈ శిబిరం చాలా నచ్చింది స్వామీజీ. ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం వేదమాతకి పరిచయం ఉన్న వ్యక్తులం కావడం నిజంగా మనది ఎన్నో జన్మల స్కృతము. ఎందుకంటే ప్రపంచం మొత్తం అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతుంది. ఏది సత్యము అనేది కనుకొనలేక కొన్ని జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ వేదమే పరమ ప్రమాణము. మన ఆర్య సమాజ నియమాలలో కూడా మొదటి నియమంలో వేదము సమస్త సత్య విద్యల పుస్తకం అని చెప్పడము, మనం దాన్ని అనుసరించడము, దాన్ని అనుసరించే విధానంలో మీరు మాకు మొట్టమొదటిగా మార్గదర్శకంగా ఉండడము నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. ఎందుకంటే ఎన్ని నియమాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని ఆచారాలు, ఎన్ని మతాలు, ఎంతమంది మిట్టాడుతున్నారంటే అసలు పాపం కొంతమంది దురాచారాలను చూస్తుంటే
అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో, ఏ వైపు పోతున్నారో, వాళ్ళ లక్ష్యం ఏంటో ఏది తెలియకుండా ఉంది. గుడ్డివాడు అనుసరించినట్టు వెళ్ళిపోతూనే ఉన్నారు. అది సృష్టికి అనుకూలమా కాదా? సరే, ఒక గురువు గారు చెప్పారు, పాటిద్దాం వారి శిష్యులుగా ఉండి. కానీ అది సృష్టి నియమానికి అనుకూలంగా ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. కానీ మనకు ఆ దురవస్థ అనేది కలగకుండా మనం వేదాల యొక్క అన్యాయులుగా ఉండడం నిజంగా ఎన్నో జనుల సుకృతం మనకు. అది ఇన్ని రోజులు మామూలు జనాలకి ఒక ఉద్దేశం ఏంటంటే, వేదము అనేది ఎవరో చదివే పుస్తకము, పండితులకు పెద్ద పెద్ద విద్వాంసులకు చెందిన పుస్తకం, అది మనకు చెందినది కాదు అనే ఉద్దేశం ఉండేది. కానీ మన ఇళ్లలో ఉండి మన ఇంటి దగ్గర స్థిరంగా కూర్చొని వినడము అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఒక విషయం ఏంటంటే, మనము వేదాలను మనం కూడా మన జీవిత చరమాంకం వరకు కనీసం కొంచెమైనా చదివి వాటి భావాలను కూడా మనం తెలుసుకోవచ్చు అనే ధైర్యం మనకు ఈ శిబిరం ద్వారా కలిగింది. మరొకసారి మా పునాదులైతే ఇప్పుడు ఇందూరు పరిసర ప్రాంతాల్లో, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే ఆర్విగా ఉంటున్నామో వారి యొక్క నిర్మాణం దాదాపు వేదవ్రత స్వామీజీ వారి ద్వారానే జరిగింది. దానికి మేము చాలా అదృష్టవంతులము. దానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్వేభ్యః నమో నమః. 20 నిమిషాలు ఉంది కాబట్టి మనము కీర్తి లక్ష్మణ మహోదయ. ఓం ప్రణామం స్వామీజీ. సర్వేభ్యో నమో నమః. ఈ 10 దినాల శిబిరము ఆత్మోన్నతికి నిజంగా ఈ సమూహంలో ఉన్న వారందరికీ ఎంతో దోహదం చేసింది అని నేను అనుకుంటున్నాను. నాకు మాత్రము నిజంగా నా ఆత్మ ఉన్నతికి చాలా దోహదం చేసింది. ఏ విధంగా మనిషి తన ఆత్మ ఉన్నతికి సాధించుకోవడానికి ఎటువంటి ప్రయత్న చేయాలో, అలాగే వేదాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాల్ని పూజ్య స్వామీజీ గారు మనకు అరటిపండు తొక్కను ఒల్చి మనకు తినడానికి సిద్ధంగా చేశారు. నిజంగా అటువంటి ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే స్వామీజీ గారు నాకు పరిచయమై దాదాపుగా ఒక 16 సంవత్సరాలు అవుతుంది. 2005లో నేను కామారెడ్డి గురుకులంకు వెళ్ళాను. అప్పటి నుంచి స్వామీజీని యొక్క చాలా దగ్గర నుంచి వింటూ వారి యొక్క క్రియాత్మక యోగ శిబిరాలకు పాల్గొని వారు చెప్పేటువంటి నిగూఢమైనటువంటి విషయాలను నా జీవితంలో ఆచరిస్తున్నాను. నా ఆత్మ ఉన్నతికి, నేను ప్రగతికి బాటలు వేసుకుంటున్నాను. ఈ శిబిరం వల్ల చాలా ఆత్మకు భోజనం లభించింది. అటులే స్వామీజీ చెప్పినట్టు ఈ నిగూఢమైనటువంటి ఈ సత్యాలు, వేదాలు, సమస్త సత్య విద్యల పుస్తకము ఏదైతే వేదం చెప్పిందో, మహర్షి దయానందునికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఋషి దయానందుడు కనుక మన కర్మభూమిలో, వేద భూమిలో జన్మించకపోయినట్టయితే నిజంగా ఈరోజు మనము ఈ వేదాలను వినేవాళ్ళం కాదు, తెలుసుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఆ మహనీయుడికి కూడా మేము శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అలాగే ఋషి దయానందుని వినటము, చదవడం పుస్తకంలో మాత్రమే తెలుసు. కానీ ఋషి దయానందుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ స్వామీజీని చూస్తే, స్వామీజీ యొక్క వాక్యాలను వింటే, స్వామీజీ మహర్షి దయానందుడు కూడా ఇలాగే ఉండేవాడని నేను నిరంతరం అనుకుంటున్నాను. అటువంటి స్వామీజీ, పూజ్య స్వామీజీకి నేను మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాను. అయితే ఈ 10 దినాల శిబిరంలో మాత్రము చాలా అనుభవాలు నేర్చుకున్నాను. అలాగే స్వామీజీ వేద మంత్రాలు సమస్తము అందరూ చదవదగింది. అందులో ఉన్నటువంటి ఏ సంస్కృతి భాష రాకున్నా కూడా, వేదాంగాలు చదవకున్నా కూడా సరళంగా మనము వేదాలను అర్థం చేసుకోగలుగుతాము.
ఎందుకంటే మన మాతృభాష మనము అందరం తెలుగు అనుకుంటున్నాము. దరిదాపుగా మనం మాట్లాడేది 70 నుంచి 80% సంస్కృత భాష పదాలే ఉంటాయని స్వామీజీ పూర్వం 15 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను. అది ఈ శిబిరంలో మరొకసారి స్వామీజీ ద్వారా నేను తెలుసుకున్నాను. అటులే నా జీవితానికి ఏదైతే నా దగ్గర జ్ఞానం ఉందో, క్రియాత్మక యోగం ఉందో, దానికి బాటలు వేసింది మూలం మాత్రము పూజ్య స్వామీజీ గారే. అలాగే వారి యొక్క ప్రేరణ ద్వారా నేను ఇంతకుముందే ఎన్నోసార్లు స్వామీజీకి విన్నవించుకున్నాను, ప్రార్థించాను కూడా. మరొక్కసారి కూడా నేను ఈ సమూహం ద్వారా స్వామీజీకి విన్నవించుకుంటాను. నేను వేదాలు చదవకున్నా కానీ దాని యొక్క అంగాలను చదివి వేదాలను నిగూఢంగా తెలుసుకొని నా ఆత్మ ఉన్నతికి ఇంకా నేను ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను ఈ సమూహం ద్వారా స్వామీజీని. అయితే దానికి సహకారంగా ఆచార్యజీ గారు, గురుమాతాజీ గారు కూడా వ్యాకరణం నేర్పుతున్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం. సుశ్రుతముని మహోదయ. ఓం నమస్తే. స్వామీజీ గారికి నన్ను పరిచయం, నా పేరు దేవిదాసారి అని సుశ్రుతముని ఈ మధ్య వారి మాట మార్చుకున్నా. వేదాలు పరిచయం వారి గురుకులం నుంచే నేర్చుకున్నా, ఆచరిస్తూ మొదలు పెట్టాం. అయితే నేను వారి దగ్గర విన్నది తక్కువ, నేనేమో ఎక్కువగా చెప్పలేను వారికి నా అనుభవాన్ని. మాటలతో చెప్పలేను, చేతలతోనే చేసి చూపిస్తా ఉంటాను. ఇప్పుడు మేము నిత్యాగ్నిహోత్రం చేసుకుంటున్నాం, వేదాలు చదువుకుంటా. మా కుటుంబంలో మా శ్రీమతి గారు, మా కుమారులు, మా కుటుంబం అంతా వేద బాటలను పయనిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామయ్య ఆర్య మహోదయ. పాసుల సత్యనారాయణ మహోదయ. స్వరూప గురుమాతాజీ వచ్చారు. గురుమాతాజీ నమస్తే. విశ్వనాథ్ మహోజన్ మహోదయ. ఓం. ఈ 10 దినాల శిబిరానికి పూజ్య బ్రహ్మానంద మహర్షి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా జరిగింది. అనివార్య కారణాల వల్ల కొద్దిగా 4 నుంచి 5 సమయం ఉంది కాబట్టి కొద్దిగా ఉద్యోగరీత్యా మనం అటెండ్ కాలేకపోయినాను. దాదాపుగా 50% నేను అటెండ్ కావడం జరిగింది. పూజ్య స్వామీజీ యొక్క ప్రేరణ ద్వారా నాకు నా జీవితంలో అనేక రకాల అనుభవాలు ఎదురైనాయి. ముఖ్యంగా స్వామీజీ యొక్క తపన ఏదైతే ఉందో, ఈ వయసులో కూడా ఒక వేదాల పైన ప్రతి ఒక్క విద్యార్థి వేదాల నుంచే విద్యాభ్యాసం ప్రారంభించాలి ఏదైతే తపన ఉందో, అది చాలా అద్భుతమైనటువంటి సంకల్పం. మహర్షి దయానందుని యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా తప్పకుండా మన స్వామీజీ గారి యొక్క పూర్ణ దీర్ఘాయుషు ఉండి ఈ స్వామీజీ అనుకున్న ఏదైతే సంకల్పం ఉందో ఆ వేదాల యొక్క సంకల్పం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతటి చాలా అపారమైన విజ్ఞానం గల స్వామీజీ ఇలాంటి శిబిరాలు 10 దినాల శిబిరాలు ఏదైతే ఉందో, ఇలాంటి శిబిరాలు ఎక్కువగా కేటాయించినట్లయితే మేము మా జీవితంలో నా భూతో నా భవిష్యత్తు, మేము ఎప్పుడైతే వేదాలైతే మేము చదవలేము, వేదాలు చూసినా కానీ వేద జ్ఞానం లేదు. కానీ స్వామి అపారమైన తపం ద్వారా చాలా నిష్ఠతోటి వివిధ ప్రదేశాల్లో నేర్చుకున్నారు కాబట్టి స్వామీజీ యొక్క జ్ఞానము నిరంతరము క్షణం వృధా పోకుండా కూడా స్వామీజీ యొక్క విచారాలు స్వీకరించాలనే తపన నేటి తరానికి, మాలాంటి యువతరానికి చాలా అవసరం. కాబట్టి ఇలాంటి శిబిరాలు అనేకము నిర్వహించాలని, స్వామీజీ యొక్క ప్రతి క్షణం ప్రతి వాక్కు ఏదైతే ఉందో అది మా జీవితంలో ఉపయోగపడే విషయం కాబట్టి మేము ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం ద్వారా స్వామీజీ యొక్క విచారాలు స్వీకరించినాం కాబట్టి ప్రత్యేకించి స్వామీజీ బ్రహ్మానంద సరస్వతి గారికి నా యొక్క పాదాభివందనాలు
శతకోటి నమస్సులు తెలియజేస్తూ స్వామీజీ ఇలాంటి అనేక శిబిరాలు ఒకవేళ ఇది COVID-19 మాధ్యమం లోపల ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి వేదాల పైన ఇంకెక్కువగా మాకు చెప్పినట్లయితే మాకు, ఎందుకంటే వేదం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో కేవలం వినడం తప్ప మేము ఇంతవరకు దాని యొక్క మూలం ఏదో మాకు తెలియదు, దాని యొక్క మూలకర్త ఎవరు, ఎన్ని దాంట్లో మంత్రాలు ఉంటాయి, దాని యొక్క ఉద్దేశం ఏంది మాకు తెలియదు. ఒక మన ఈ యొక్క భారతీయ దేశంలో అంటే మన యొక్క భారతదేశంలో పుట్టి కూడా మా వేదాల యొక్క విజ్ఞానం మాకు తెలియకుంటే మా జీవితం కూడా సార్థం కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి విచారాలు మీరు మమ్మల్ని నిరంతరం ఇవ్వాలని, అదేవిధంగా మీ యొక్క అపారమైన జ్ఞానాన్ని, మీ యొక్క జ్ఞాన భండాగారాన్ని కూడా మాకు పంచాలని మీకు శిరస్సు వంచి ప్రణామం తెలియజేస్తూ, ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు ఉంచాలని, మీ యొక్క ఏదైతే తపన లక్ష్యం ఉందో అది స్వామి దయానందుని యొక్క కృప వలన నెరవేరుతుందని ఆశిస్తూ ఓం అస్తు. చందన భగిని. చందన భగిని. ఓం ఓం సర్వేభ్యో నమో నమః. పూజ్య స్వామీజీ మహోదయः ప్రణామः. అహం చందన భాగ్యనగరే నివాసామి. దశదినే శిబిరేణ अस्माकं बहु आनन्दम् अभवत्. सौभाग्यम् अस्ति. अहं किञ्चित् वाक्यानि वदामि. संस्कृतं वेदमन्त्राः च कठिनं नास्ति. कथं सरलरूपेण जानीमः स्वामीजी उक्तवन्तः. गायत्री मंत्र पठनं कथम् आवश्यकं, सत्यार्धप्रकाशं ग्रन्थपठनं किम् आवश्यकं, एतत् विषये बहु सम्यक् रूपेण सरलरूपेण उक्तवन्तः स्वामीजी. अहं बहु आनन्दम् अभवत्. संस्कृतभाषा मृतभाषा नास्ति, अमृतभाषा अस्ति उक्तवन्तः. संस्कृतभाषा भगवन्तः भाषा आदिभाषा अस्ति उक्तवन्तः. बहु बहु धन्यवादः गुरु स्वामीजी. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అందరికీ నమస్తే, ధన్యవాదः. శుభం, చాలా సంతోషం. ఓం చందనాజీ నమో నమః. భవతి మా వదతు క్షమ్యతామితి స్వామి మహోదయ ఉక్తవాన్. బహు సమ్యక్ రూపేణ ప్రయత్నం కరోతి భవతి. క్షమ్యతాం ఇతి మా వదతు. భవతి సమ్యక్ రూపేణ ఏవమేవ ప్రయత్నం కరోతు. స్వామి మహోదయస్య ఆశీర్వాదం అస్మాకం ఉపరి అస్తి. అవగతం? స్వామీజీ గారు మనకు అవకాశం ఇచ్చినారు. స్వామీజీ గారి సమయం చాలా అమూల్యమైంది. మరి స్వామీజీ గారి యొక్క విషయాలను ఆత్మస్థం చేసుకోవడానికి నిరంతరము ఆత్మ నిరీక్షణ, ఆత్మచింతన, ఆధ్యాత్మిక చింతన చేస్తుండారు. ఓం స్వామీజీ. పుష్పాజీ బోలి. ఇంకా జయలక్ష్మి గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి యోషిత కుమార గారు ఉన్నారు. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మీ అనుభవాలు తెలియచెప్పాలి అని అనుకుంటే చెప్పవచ్చును. రామయ్య ఆర్య గారు ఉన్నారు. మీ అనుభవాలు తెలియచెప్పాలి అని అనుకుంటే చెప్పచ్చు. అప్పలనాయుడు మహోదయ, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సరిగ్గా సిగ్నల్ లేకపోవడం వలన మంచిగా మాకు సరిగ్గా వినిపించలేదు. ఒకవేళ మీరు మళ్ళీ మాట్లాడాలనుకుంటే, మీ అనుభవాలు తెలియచేయాలి అని అనుకుంటే తెలియచేయచ్చు. పుష్పాజీ, నేటి పాఠం యొక్క సారాంశం తెలియజేయండి. ఇక స్వామీజీ యొక్క చివరి. స్వామీజీ, భవాన్ అంతిమ సమయ ఆశీర్వచన రూపేణ
भवान् किमपि वदतु वक्तुं शक्यते चेत्। ఓం నమస్తే స్వామీజీ. శుభం శుభం చెప్పండి. మాట్లాడేటప్పుడు కొంత ఇక్కడ ఈ సిగ్నల్స్ బాగలేకపోవటం వల్ల సగం చేసి జరిగిందండి స్వామీజీ గారు. అయితే త్రయోషం జమదగ్ని మంత్రంలో మేము చదివిన దానికి మీరు చెప్పింది ఇంకా లోతుగా చెప్పడం జరిగింది. ఇది ఆశ్రమాల గురించని, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అని వాటికి త్రయోషం గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అది నేను విని చాలా సంతోషపడ్డానండి. ఇంకా సర్వాణి భూతాన్ని మిత్రస్య అనే పదం ఒక అసలు మంత్రం కూడా చెప్పారు. అది ప్రస్తుత సమాజంలో వ్యక్తులతో కలిసిమెలిసి ఎంతో మీరు చెప్పినటువంటి ఇంతకుముందు యోగాభ్యాసంలో పాల్గొన్న తర్వాత మేము నేర్చుకున్న తర్వాత వాటిని మా జీవితంలో వ్యవహారంలో ప్రయత్నం చేయటం వలన మేము కొంతవరకు ఉన్నతపై సాధించడానికి అవకాశం కుదిరింది. అయితే ఇతరులు తాలూకా ప్రవర్తన విధానాన్ని సమాజంలో వ్యక్తుల ఆలోచన పరంపరను వింటుంటే వారి పట్ల ద్వేషభావం లేకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా ఆత్మలో అజ్ఞానం ఉందేమో. ఒక్కోసారి వాళ్ళతో విరోధం పడడం లేదు, కానీ వారి గురించి మాట్లాడేటప్పుడు కొంత సమయంలో వారి గురించి అలాగ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అనుకోవడం అన్నటువంటిది ద్వేషం ఉందా అనిపిస్తుంది. అలాంటి ఒక్కొక్కసారి ఆ ద్వేషం లేకుండా అంటే ఆ అజ్ఞానం, ఆత్మలో అజ్ఞానం ఉన్నదేమో అనిపిస్తుంది. వ్యవహారంలోకి వచ్చేసరికి చాలా కష్టతరమైన కార్యక్రమంలో అనిపిస్తుంది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఆ చివరిసారిగా చెప్పిన సర్వాణి భూతాన్ని మిత్రస్య సత్య అని చెప్పినటువంటి మంత్రం అన్నటువంటిది ఇప్పుడున్న సమాజంలో అది మనము ఇతర వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జరిగినటువంటి పరిణామాలు అనేది ఒక కొంత జ్ఞానం అనే వ్యక్తి కూడా పూర్తిగా అజ్ఞానంగా ప్రవర్తించి మాట్లాడేటప్పుడు తాలూకా ఆలోచన పరంపర వాళ్ళతో కలిసి వెళ్ళేటువంటి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనము వారి ఎదురుగా మనం వ్యక్తపరచిపోయినా ఒంటరిగా ఉండేటప్పుడు ఆ సంస్కారాలు మన మీద పడి దానివల్ల కొంత మానసికంగా ద్వేషభావం అనేది, అంటే వాళ్ళు బాగుండాలనే ద్వేషభావం, కానీ వాళ్ళ మీద వేరే ప్రత్యేకం కాదు. అది కూడా ఆత్మకి విఘాతమేమో అనిపిస్తుంది. అది కొద్దిగా అది మరి అహింస అన్నటువంటిది ఇప్పుడు హింసతో కూడుకున్న సమాజం అవడం వల్ల అహింస అనేది సమాజంలో అప్లికబుల్, అంటే అది చేసేసరికి అది కొంచెం కష్టతరమని అనిపిస్తుంది. అది నిత్య జీవితంలో నేను కొంతవరకు నాకు ఆత్మతో కలవడానికి కొంతవరకు నేను దాంట్లో విజయం సాధించాను అనుకోవచ్చు. కానీ ఇంకా కొన్ని దగ్గరలో మీరు చెప్పిన దానికి వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళ ప్రవర్తన పరంపరలో వచ్చినటువంటి దోషాలని వారి ఎదురు కాకపోయినా వేరే దగ్గర అనుకోవడం వలన కూడా వారి పట్ల మన ద్వేషభావం ఉన్నదా అన్నట్టు అనిపించి మళ్ళీ తిరిగి మనలో ఆత్మజ్ఞానం లేదు కదా, ఇంకా ఉన్నత వైపు వెళ్ళవలసి ఉందని అనుకుంటున్నాము. ఇంకా అది భవిష్యత్తులో అటువంటిది కూడా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటాను. నా అనుభూతి మాత్రం నేను పొందాను చివరి మంత్రం వలన. అది నేను ఎన్నోసార్లు మీ సత్సంగాలు విని కొంత ప్రేరితున్నాయి, కొంతవరకు అతి వినయం ద్వర్త లక్షణాలు అంటుంటారు, కానీ ఆ వినయం ఎక్కువ ప్రకటించడం వల్ల కూడా సమాజంలో అహింస అన్నటువంటి దాన్ని మనం చేతగానాలుగా వ్యక్తులతో మసలించేటప్పుడు దాన్ని ప్రతిదానికి కూడా మనం అహింసనే పాటిస్తే వ్యక్తులు హింస సారం తెలియనందువల్ల మన మీద వారు వేరేగా ప్రవర్తిస్తుండడం వల్ల మనలో కొద్దిగా సహనం కోల్పోయి ప్రవర్తించే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. నాలో ఉన్న ఆత్మజ్ఞానం లోపం వల్ల ఏమో మరి తెలియదు. కొంతవరకు ప్రయత్నం చేశాము, దాంట్లో విజయం సాధించాము. ఇంకా ఉన్నత వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తాను. ఆ రకంగా నాకు అనుభూతి పొందానని విన్నవించుకుంటాను. స్వామీజీ గారు, అందరికీ నమస్తే. ఇంకా ఎవరైనా కానీ వారి అనుభవాలు తెలియచేయని వారు వారి అనుభవాలను తెలియచేస్తే మంచి బాగుంటుంది. యోషిత మా మనవరాలండి, అది పిల్లల క్లాస్ కానీ అమ్మాయి వచ్చింది. అమ్మాయికి ఇంతకు ముందు వినలేదండి. సరే సరే. ఇంకా జయలక్ష్మి భగిని ఉన్నారు, రామయ్య ఆర్య గారు ఉన్నారు. పుష్ప గారు పూర్ణాహుతి గావించండి, సమయం తక్కువ ఉంది. సరే గురుజీ. स्वामी जी आप अपना अंतिम आशीर्वचन दीजिए स्वामी जी। వారి అనుభవం చెప్పిన తర్వాతనా కార్యక్రమం సంక్షిప్త సమాచారం ఇచ్చిన తర్వాతనా? లేదు స్వామీజీ, మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, ఎందుకంటే సమయం లేదు మనకు. 1-2 నిమిషాలు మాత్రమే ఉంది.
భగవంతుని కృప వలన, ఋషుల కృప వలన నాకు లభించిన జ్ఞానం నుండి మరొక కొన్ని అంశాలు చేర్చాలని ప్రయత్నించాను. మీరందరూ అన్నిటికంటే ప్రధానంగా వేదాన్ని ఆశ్రయించండి, వేదాన్ని స్వాధ్యాయం చేయండి. వేదాల కంటే మించింది ఏమి లేదు. మీరు వేదాన్ని అనుసరిస్తే నిరంతరం మీరు ఉన్నతిని సాధించే అవకాశం ఉంటుంది. భగవంతుడు మనపైన కృపాదృష్టిని ఉంచి ఉన్నాడు. దాన్ని పూర్తిగా సఫలం చేసుకున్న వాళ్ళం అవుతాము. మీ వేదాలను నిరాధారంగా అనేక విఘ్నాల వలన, అనేక చిక్కుల వలన మర్చిపోకుండా అదొక భగవంతుని ఆజ్ఞాన్ని మనం పరమ కర్తవ్యమని మీరు అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. భగవంతుడు మీకు అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడని, మీరందరూ సఫలమవుతారని కోరుతూ నేను భగవంతుని ప్రార్థిస్తాను. గురూజీ నమస్తే. అయితే ఇప్పుడు మా పాపకు 12 ఏళ్ళు. ఇప్పుడు తనకు పెళ్లి పెళ్లి అయ్యే లోపల ఒక యజుర్వేదం మొత్తం మంత్రాలన్నీ నేర్పించాలి అని మేము అనుకుంటున్నాము. మీ ఆశీర్వాదాలు కావాలి గురూజీ. మరి దీని తర్వాత దూరభాషలో మాట్లాడితే నన్ను అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఖచ్చితంగా గురూజీ, ఖచ్చితంగా గురూజీ. ధన్యవాదాలు గురూజీ. శుభం శుభం. శాంతి కళ్యాణమ్మ గారు ఉన్నారు. కళ్యాణి మాతాజీ నమస్తే తల్లి. శాంతి పాఠం చేద్దామా? సమయం అయిపోయిందా అమ్మా? అయిపోవచ్చింది, ఇంకా అయిపోవచ్చింది, చేసేద్దాం. ఓం శాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతిర్ బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, ఆమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. స్వామీజీకి అందరికీ ధన్యవాదాలు. శుభం శుభం. ఓం నమస్తే స్వామీజీ. శుభం శుభం శుభం. ధన్యవాదాలు. నమస్తే. శుభం. నమస్తే శుభం శుభం. అందరికీ నమస్తే అండి. ఓం శుభం. శుభం శుభం.